పెద్దలు గౌరవనీయులు మీ అభిమాన నాయకులు మరి ఈరోజు 4 కిలోమీటర్ల మహా ర్యాలీ నిర్వహించిన మరి మీ అభిమాన నాయకులు జనార్దన్ రెడ్డి గారు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రాన్ని కేవలం భారతదేశంలోనే కాదు ప్రపంచ పటంలో గొప్పగా నిలబెట్టిన మన కాబోయే ముఖ్యమంత్రి మరి కేటీఆర్ గారు, అదేవిధంగా మరి మాజీ మంత్రివర్యులు లక్ష్మారెడ్డి గారు, శ్రీనివాస్ గౌడ్ గారు, అదేవిధంగా వేదిక మీదున్న మిగతా మాజీ శాసనసభ్యులందరూ, శాసన మండలి సభ్యులు, సీనియర్ నాయకులు, మరి ముఖ్యంగా ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికల్లో గొప్పగా విజయం సాధించిన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లు అందరికీ, అదేవిధంగా స్వల్ప తేడాతో ఓడిపోయిన సర్పంచ్, వార్డు మెంబర్ అభ్యర్థులందరికీ కూడా జై తెలంగాణ. ఏంది నాగర్ కర్నూలు అంటే ఇంతేనా? జై తెలంగాణ. నేను ఈ ఆఫీస్లో ఈ జాగల 45 రోజులు ఉండి వీరోచిత పోరాటం చేసిన, ఆ పోరాటానికి సహకరించిన మీ అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంత సప్పా కొడతారా సప్పట్లు సార్కు? ఆయన పోలీస్ ఆయన ఇష్టం, అలా తర్వాత పెడతాడు. ఇప్పుడు పంచాయతీ అంతా పోలీసు వాళ్ళతోనే ఉన్నది. అట్లా కాదు, నీకు నాకే పడదు పోలీసు వాళ్ళతో. పంచాయతీ అంతా పోలీసు వాళ్ళతోనే ఉన్నది. తూడు కుర్తినొచ్చే మొదలైంది పంచాయతీ అంతా. అవును. సో మిత్రులారా, నిజానికి మీరు చేసిన పోరాటం మామూలు పోరాటం కాదు. జనార్దన్ రెడ్డి గారు, మీరు 50% గెలిచిండ్రా 60% గెలిచిండ్రా అనేది కాదు, కానీ ఎంత గొప్పగా ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ఇన్ఛార్జీలు పోయినా పోకపోయినా తండల నుంచి మొదలు పెడితే అది మధ్య మడుగు నుంచి తూడుకుర్తి దాకా, బల్మూరు నుంచి వంగూరు దాకా, చారకొండ నుంచి ఊరుకొండ దాకా ప్రతి చోట కూడా మీరు చేసిన పోరాటం మామూలు పోరాటం కాదు మిత్రులారా. ఇలా రేవంత్ రెడ్డి గారు కొడంగల్లో మాట్లాడుతున్నారు, మాకు అన్నొచ్చినాయి. రేవంత్ రెడ్డి గారు, మీరు దయచేసి నాగర్ కర్నూలు సభకు రాండి. మీరు తొండలు అంటున్నారు, ఆ తొండల సైన్యం ఇక్కడే ఉంది. వాళ్ళు ఎవరు రాగలేకపోతారు? మీరు తొండలు అంటున్నారు కదా, ఆ తొండల సైన్యం నాగర్ కర్నూలులో ఒక శాంపుల్ చూపిస్తారు, అక్కడికి రాండి. ఎవరి లాగులకు పోతారో చూడండి మీరు ఒక్కసారి. మిత్రులారా, మామూలు విషయం కాదు. పోలీసుల బెదిరింపులు, బైండ్ ఓవర్ చేస్తామని ఇళ్లకు మఫ్టీలో పోలీసులను పంపించిండ్రు. వార్డు మెంబర్ నిలబడదామంటే ఎమ్మెల్యే, సిట్టింగ్ రూలింగ్ పార్టీ ఎమ్మెల్యే దగ్గర నుంచి బెదిరింపులు. ఎమ్మెల్యే ఫోన్ కట్ చేస్తే ఎస్ఐ నుంచి బెదిరింపులు. లేకపోతే నేను బొండిగా పోటీ చేస్తా అంటే ఇంటికి 20 మందిని పంపించి నోట్ల గడ్డలిచ్చి కుటుంబ సభ్యులు అందరూ ఉంటే బెదిరింపులు. లేకపోతే కిడ్నాప్ చేసి తీసుకుపోయారు, కొట్టిండ్రు. చాలా చోట్ల కూడా ప్రచారం చేయనివ్వలేదు. అయినా కూడా మొండిగా ఉదయం 5 గంటలకే ఎముకలు కొరికే చలిలో పొద్దున్నే లేచి ఇంటింటికి పోయి కేసీఆర్ గారి గొప్ప పాలన గురించి ప్రతి ఇంటికి పరిచయం చేస్తూ మీరందరూ కూడా పోరాటం చేస్తే ఈ రోజు మనకు గొప్ప ఫలితాలు వచ్చినాయి మిత్రులారా. మీరందరూ కూడా మరి చాలా గొప్ప యుద్ధం చేసింది. కొన్ని చోట్ల మన వాళ్ళు గెలిచే పొజిషన్ ఉంటే రిటర్నింగ్ ఆఫీసర్లకు భయపెట్టి డోర్లు క్లోజ్ చేసి రిగ్గింగ్ చేసి మరీ గెలిచిండ్రు కాంగ్రెస్ వాళ్ళు. ఇది వాస్తవం, చాలా చోట్ల కూడా జరిగింది. ఒక్క ఓటుతోని ఓడగొట్టిండ్రు, 2 ఓట్లతోని ఓడగొట్టిండ్రు. వాళ్ళు ఓడిపోయే పరిస్థితి ఉంటే వెనక్కి పోయి రిగ్గింగ్ చేసిండ్రు మిత్రులారా. ఇంత ఘోరమైన పాలన ఈ తెలంగాణ కాదు, ఈ దేశంలోనే ఎక్కడా మీరు కని విని ఉండరు మిత్రులారా. మరి అలాంటి ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా మీరు వీరోచిత పోరాటం చేసినారు. మీ అందరికి కూడా హృదయపూర్వక అభినందన తెలుపుతా ఉన్నా. మిత్రులారా, ఈరోజు మరి నాగర్ కర్నూలు వేదికగా మనం చేస్తున్న ఆత్మీయ సన్మానం అది కేవలం గెలిచిన ఓడిన అభ్యర్థులకు మాత్రమే కాదు.
యూరియా కోసం ప్రతిరోజు కూడా బార్ లైన్లలో నిలబడి రాత్రింబవళ్ళు పోరాటం చేస్తున్న రైతన్నలకు మనం చేస్తున్న సన్మానం. మా నాయన కూలీ చేసిండు, మా అమ్మ కూలీనాలు చేసింది, గుడిసెలలో బతుకుతున్నాం. ఆనాడు కేసీఆర్ గారు మమ్మల్ని గొప్పగా చూసుకున్నారు. వాళ్ళ మనవలు మనవరాళ్ల కన్నా కూడా మేము గొప్పగా చదవాలని చెప్పి కాలేజీలకు యూనివర్సిటీలకు మమ్మల్ని పంపిస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వం 8,000 కోట్ల రూపాయల బకాయిలు పెట్టి మమ్మల్ని మళ్లీ బర్లు కాసి గొర్రెలు కాసే బ్యాచ్లుగా తయారు చేస్తున్నారని పోరాటం చేస్తున్న విద్యార్థులకు మనం చేస్తున్న సన్మానం మిత్రులారా. ఇది వాస్తవం. ఎంతో మంది ఉద్యోగులు నిన్నటికి నిన్న మున్సిపల్ శాఖ ఉద్యోగులు 6 రోజుల నుంచి 6 నెలల నుంచి వేతనాలు రాలేవని పారిశుద్ధ్య కార్మికులందరూ కూడా ఇవాళ జీతాల కోసం సమ్మె చేస్తున్నారు. ఆ సమ్మె చేస్తూ రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా పోరాడుతున్న మున్సిపల్ ఉద్యోగులకు మనం చేస్తున్న సన్మానం మిత్రులారా. ఈరోజు 120 మంది విద్యార్థులు చచ్చిపోయారు. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు. మొన్నటికి మొన్న ఒక అమ్మాయి చనిపోయింది. శ్రీవల్లి అనే అమ్మాయి స్కూల్ కెప్టెన్, కళాశాల ప్రిన్సిపల్ బియ్యం దొంగతనం చేస్తున్నాడు, కూరగాయలు దొంగతనం చేస్తున్నందుకు అడిగినందుకు ఆ అమ్మాయిని అవమానిస్తే ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుంటే కనీసం శవాన్ని అంబులెన్స్ లో కూడా తీసుకుపోలేని పరిస్థితి, ట్రాక్టర్ల పడేసి తీసుకుపోయిన ఆ బిడ్డను. అలాంటి అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న తల్లిదండ్రులకు మనం చేస్తున్న సన్మానం మిత్రులారా. ఈరోజు ఎంతో మంది ప్రభుత్వంలో ఉద్యోగస్తులు ఉన్నారు. వాళ్ళందరూ ఈరోజు రేవంత్ రెడ్డికి మౌనంగా ఆ ప్రభుత్వం యొక్క అప్రజాస్వామిక దోపిడీ దౌర్జన్య విధానాలు ఏవైతున్నాయో ఆ విధానాలకు వ్యతిరేకంగా మౌనంగా పోరాటం చేస్తున్నారు. వాళ్ళందరికీ మనం చేస్తున్న సన్మానం. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి భాజపాతో 70 మంది గుండాలను బౌన్సర్లను తీసుకొని పోయి ఇదే సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ లో 3 ఎకరాల భూమిని దౌర్జన్యంగా కాంపౌండ్ వాళ్ళు కూలగొడితే ఆ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొడుకు మీద ఎఫ్ఐఆర్ చేసిన పోలీస్ ఆఫీసర్ హబీబుల్లాకు మనం చేస్తున్న సన్మానం. ఈరోజు అలాంటి గొప్ప పోరాటం చేస్తున్న పోలీస్ అధికారులకు, ప్రభుత్వ ఉద్యోగులకు మనం చేస్తున్న సన్మానం. 9,292 ఎకరాల ప్రభుత్వ భూమిని హైదరాబాద్ నగరం నడిపట్టున భాజపా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వాళ్లకు కావలసిన వాళ్లకు దొంగతనంగా విక్రయిస్తుంటే ఆ దొంగతనాన్ని తెలంగాణ భవిష్యత్తును 5 లక్షల కోట్ల రూపాయల దోపిడీని బయటపెట్టిన రామన్నకు మనం చేస్తున్న సన్మానం. గట్టిగా చప్పట్లు కొట్టండి మిత్రులారా. 1 కాదు, 2 కాదు, 5 లక్షల కోట్లు. 5 లక్షల కోట్లు అంటే ఎన్ని యూనివర్సిటీలు పెట్టొచ్చు మన బిడ్డలకు. కేసీఆర్ గారు 3 లక్షల కోట్లతోనే 1000 గురుకుల పాఠశాలలు, 29 మెడికల్ కళాశాలలు పెట్టిండు. 5 లక్షల కోట్లతోనే ఎన్ని మెడికల్ కళాశాలలు పెట్టవచ్చు, ఎన్ని ఇంజనీరింగ్ కళాశాలలు పెట్టవచ్చు, ఎంతమంది కూలి నాలి చేసే కుటుంబాలలో పుట్టిన బిడ్డలను విమానం ఎక్కించి ప్రపంచంలో అన్ని ఖండాలకు పంపించి ఒక్కసారి ఆలోచించండి. ఆ 5 లక్షల కోట్లు తమ జేబులో వేసుకుంటున్నారు. పట్టపగలే దొంగతనం జరుగుతుందని రామన్నకు మరి బయటపెట్టిన రామన్నకు ఈ రోజు మనం చేస్తున్న సన్మానం. అవునా కాదా? మరి ఈ విధంగా బీఆర్ఎస్ అంటేనే పరిపాలన, బీఆర్ఎస్ అంటేనే పరిపాలన దక్షత, బీఆర్ఎస్ అంటేనే పారదర్శకత, బీఆర్ఎస్ అంటేనే ప్రకృతిని ప్రేమించే